హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ మరి ఘంటసాల గారి వర్ధంతి, మరి ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? ఏం చెప్తామండి, మహానుభావుల గురించి మాట్లాడితే ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు, వచ్చారు. వాళ్ళ సమకాలీన పరిస్థితుల ప్రకారం మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఫేడ్ అవుట్ అయ్యి సహజం. కొన్నాళ్ళకి మహాసమాధి అయిపోతారు. ఘంటసాల గారు కూడా 78, 77లోనూ అనుకుంటా చనిపోయారు. సరిగ్గా నిన్నటికి వర్ధంతి అయింది. అయితే ఘంటసాల గారు ఎంతమంది, ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరి పేరు అలా చిరస్థాయిగా ఉండిపోతుంటుంది. పాత సినిమాలు అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే పేరు ఘంటసాల గారి పేరే. ఆయన అంటే ఒకసారి ఒక చర్చాగోష్ఠిలో పాల్గొన్నాను నేను. అప్పటికి నేను చిన్నవాడిని. సంగీత విద్వాంసులు, మహానుభావులు చర్చాగోష్ఠిలో కూడా చాలామంది విమర్శకులు, క్రిటిక్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళందరి అభిప్రాయం కూడా మేము ఎన్నో జనరేషన్లు, ఎంతోమంది పాన్ ఇండియాలో, అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీలు అప్పుడు లేవు కదా, భారతదేశం మొత్తం మీద కూడా వివిధ భాషల్లో రకరకాల సింగర్స్, సంగీత విద్వాంసులు ఉండేవారు. కానీ ఘంటసాల గారు లాంటి గాత్రం, అటువంటి పెక్యులర్ వాయిస్ ఎవరికీ లేదు అనేది ఆ చర్చాగోష్ఠిలో ప్రధాన అంశం. విమర్శకులు కూడా ఆయన వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేరబ్బా, భలే డిఫరెంట్గా ఉంటుందబ్బా అనేవారు. అంటే అలాగా నేను విన్న వాటిల్లో మహమ్మద్ రఫీ గారు వాయిస్ అదొక డిఫరెంట్. అంటే ఆ సమయంలో, ఆ రోజుల్లో ఘంటసాల గారిది ఒక డిఫరెంట్. అంటే అంత చక్కగా గాత్రం. ఆయన పైగా సంగీత మ్యూజిక్ కూడా కంపోజ్ చేసేవాడు. ఎంత ఫెమిలియర్ అంటే ఇప్పుడు ఒక మాయాబజార్ లాంటి సినిమాకి కంపోజ్ చేసింది ఘంటసాల గారు. అయితే దాంట్లో కూడా చిన్న ట్విస్ట్ ఏంటంటే, అప్పుడులో కోదండపాణి గారు, సాలూరు రాజేశ్వరరావు గారు మహా విద్వాంసులు, మహా సంగీత విద్వాంసులు. వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు తక్కువ చేస్తున్నాను కదా నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నా వాయిస్ ప్రజెంట్ బాగాలేదు, బట్ నేను పాడినా కూడా చాలా అందంగా వినబడేలా చేయగల టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు కదా. ప్రతిదీ ఎడిట్ చేసేయడం, రికార్డ్ చేసేయడం, దానికి కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వడం, దాన్ని ఏమంటారు, ఆర్ఐ అంటారు, డిఐ, డిజిటల్ ఇంటిగ్రేషన్ చేసేస్తే ప్రతిదీ కూడా వాయిస్ సూపర్గా అయిపోతుంది. టెక్నాలజీ వచ్చేసింది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో అంత బాగా పాడేవారంటే ఎంత అద్భుతం, ఒకసారి ఊహించుకో. అది గొప్ప. అయితే మాయాబజార్ కూడా సాలూరు రాజేశ్వర గారు ముఖ్యంగా 4 పాటలు కంపోజ్ చేశారు. ఆ 4 అద్భుతం. మిగతా పాటలు ఈయన చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఈయన చేశారు. కానీ ఈయన ఘంటసాల గారు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? భగవద్గీత కదా. ఎంతో అద్భుతంగా 108 శ్లోకాలు ఎన్నో చేశారు. మొత్తం అన్నీ చేయకపోయినా ముఖ్యమైనవి. శ్లోకం పాడటము, దానికి వివరణ అద్భుతం నిజంగా. కాకపోతే దురదృష్టవశాత్తు అది మన చావు కార్యాల్లోనూ బ్యాడ్ థింగ్స్ అయినప్పుడు పెడుతున్నారు. కాదు, ఘంటసాల గారి భగవద్గీత ఆల్వేజ్ టు హియర్. ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. ఎంత ప్లెజెంట్గా, ఎంత వినసొంపుగా ఉంటుందంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వినండి, చాలా హాయిగా ఉంటుంది. దేవాలయాల్లోనే వేయాలి, ఇంట్లో వేయకూడదని ఒక బ్యాడ్ క్రియేట్ చేశారు. కానీ అది తప్పు. చాలామంది ప్రవచనకర్తలు కూడా చెప్తున్నారు, చాగంటి గారు, గరికపాటి వారు. కరెక్టే. అది చావు మేళం దగ్గర ఇంట్లో వేసుకోకూడదు, ఆ తర్వాత చావు మేళం అప్పుడే వేయాలి, దేవాలయాలు వేయాలి, అది కాదు. ఘంటసాల గారి భగవద్గీత ఎప్పుడైనా వినొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఘంటసాల గారు అనగానే వెంటనే గుర్తొచ్చే అంశము, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన ముందు, ఆయన గర్భగుడి తిరుమల కొండ మీద ఆనంద నిలయంలో స్వామి ముందు కచేరీ చేసిన ఏకైక విద్వాంసుడు ఎవరైనా ఉన్నారంటే ఘంటసాల గారు ఒకరే. శేషశైల వాస అనే పాట ఉంటుంది, మీరు ఇప్పటికీ యూట్యూబ్లో కొడితే. అది రియల్గా తిరుమల గర్భగుడిలో తీసింది. తెలుసా మీకు విషయం? స్వామివారి మొదటి ద్వారం ముందు కూర్చొని పాడిన పాట అది. ఆ అద్భుతమైన అవకాశం ఇంకెవరికీ లేదు, రాదు కూడా. అది రియల్గా
అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అలాగా. హ్మ్. స్వామి దేవదేవుని ముందు కూర్చొని ఆ పాట పాడటం, కచేరీ చేయడం అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందో చెప్పండి. అందుకే ఆయన పేరు ఇప్పటికీ అంత చిరస్థాయిగా ఉండిపోయింది. ఆయన పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పేరు కూడా చూడండి ఎంత అద్భుతం. అంటే మరి ఆయన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్తుంటారు కొంతమంది, ఎంతవరకు వాసన తెలియదు. కానీ విజయనగరం జిల్లాకు చెందిన చాలామంది అద్భుతమైన కళాకారులు ఆయన ఒకరు కూడా చెప్తుంటారు. అలాగే హరికథ విద్వాంసుడు, తర్వాత ఆయన పేరు ద్వారపూడి గారు, తర్వాత చాలామంది సుశీల గారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నారని ఏవో చెప్తుంటారు. బట్ అంతటి విద్యల నగరం విజయనగరం నుంచి వచ్చిన మహానుభావులు వీళ్ళంతా నిజంగా చిరస్మరణీయులే. అదే చెప్తున్నాను కదా, భగవద్గీత, రెండోది స్వామి ముందు కచేరీ అనేది ఎంతమందికి ఉంటుంది అవకాశం చెప్పండి. ఇప్పుడు తిరుమల గర్భగుడికి మనం మామూలుగా వెళ్ళగలమా? వాళ్ళంత దూరంలో 7 ద్వారబంధాల ముందు జయ విజయాల దగ్గర నుంచి తప్పుకొని వెళ్ళిపోవడమే తప్ప గోవిందా గోవిందా అనుకుంటూ స్వామి ముందు కూర్చొని అంతసేపు అది షూట్ చేశారంటే కనీసం 2-3 గంటల ప్రక్రియనే ఉంటుంది. అవును. ఎంత అదృష్టం అండి. అది ఎవరికేం దక్కుతుందా? ఆయన పేరు పెట్టుకున్నందుకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కిందేమో. తర్వాత ఆయన 2 రకాలుగా 2 పడవల మీద ప్రయాణం చేశాడు ఆయన. అటు గాత్రం, రెండో వైపు మ్యూజిక్ కంపోజిషన్. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఘంటసాల గారిని నిజంగా గురువుగానే ఆరాధించేవారు. పాడుతా తీయగా అనే కార్యక్రమం ఈ రోజుకి వస్తున్న ఈటీవీలో ఆయన బాలు గారు ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ కార్యక్రమంకి ఘంటసాల గారి ఫోటో పెట్టి స్టార్ట్ చేశారు. ఎంతోమంది విద్వాంసులు ఉన్నప్పుడు కూడా ఘంటసాల గారు లాంటి పేర్లు కొంతమంది వచ్చాయి, కొంతమంది అంతకుముందు చెప్పుకున్నట్టుగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల తెలియలేదేమో. కానీ అంటే మెయిన్ భగవద్గీత లాంటి అంశాల వల్లే ఘంటసాల గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయిందేమో నా అభిప్రాయం. కాకపోతే చిన్న బాధ ఏంటంటే అటువంటి మహానుభావులకి నేను అదే అంటాను చాలా సందర్భాల్లో, లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ఘంటసాల గారు లాంటి కనీసం పద్మభూషణ్ పద్మవిభూషణ్ అని ఇవ్వాలిగా, ఎందుకు ప్రకటించలే? ఇంత దారుణం కదా. అంటే ఇప్పుడంటే చాలా యాక్టివిటీస్ వచ్చేసాయి, మీడియాలో కూడా రకరకాలు వచ్చేసాయి, ఎంటర్టైన్మెంట్ కూడా రకరకాలు వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో రేడియో ఒక్కటే ఉన్న నేపథ్యంలో ఘంటసాల గారు లాంటి వాయిస్ వింటేనే ఆహా ఆ రేడియోలో వింటే అంత బాగుందిరా అని ఎంతమందికి ఆహ్లాదపరిచాడు, ఎంతమందికి శాంతను పరిచాడు, ఎంతమందికి మనసు చికాకుంటే ఆయన పాట వింటే ఒక్కసారిగా మనసు నిర్మలంగా చేసి ఉంటాడు. ఎన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేశాడు. మరి దానికి ఆయన అర్హుడు కాదా? అవును. ఈ ఉత్తర భారతదేశంలో ఎంతసేపు బాలీవుడ్, హిందీయే తప్ప వాళ్ళకి సౌత్ కనబడవా? ఎంత మహానుభావులండి. ఇతను మా నాన్నగారు, మా తాతగారు కూడా చెప్పేవారు. మా తాతగారు అంటే ఏమనేవారు తెలుసా? నా దృష్టిలో ఘంటసాల ఒక్కడే సింగర్ అబ్బా, వీళ్ళెవరూ సింగర్ కాదు అని. ఆ టైంలో చాలామంది, మా పిబి శ్రీనివాస్ గ్రేట్ సింగర్, చాలామంది తమిళనాడులో కూడా ఉన్నారు కొంతమంది. ఇంతమంది మహానుభావులు ఎందుకు తెర మీదకి రాలేకపోయారంటే భారత ప్రభుత్వం తొక్కేసిందా? ఎంతసేపు నార్తేనా, సౌత్ వాళ్ళకి ప్రాధాన్యత లేదా? అంటే ప్రాంతీయ భాష అయితే భాష కాదా, ఇండియాలో భాగం కాదా? మీరు ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం, ఆ సెన్సార్ బోర్డు, ఆ చలనచిత్ర మండలి ఏదైతే ఉందో అందరికీ వర్తించదా? అలాంటి విషయాలు బాధ అనిపిస్తుంది. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదో ఇప్పుడు లాభం లేదు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. కంటి తుడుపు చెరిగి ఇప్పుడైనా ప్రకటిస్తే సంతోషిస్తాను. అటువంటి మహానుభావుల్ని మీరు ఇలా గుర్తు చేయడం, ఇలా తలుచుకోవడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత మీరు చూడండి, ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు మీకు. అవును. ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. మళ్ళీ ఎవడైనా చేయగలిగాడా అటువంటి క్యాసెట్ని? ఎవరైనా. బట్ రీసెంట్గా ఆయన మన శాస్త్రి గారు చేశారు. జర్నలిస్ట్ భావజాలం ఉంది కాబట్టి ఆయన ఒక్కడైనా మనకి, మన పేరెట్టి గంగాధర్ గారు. బట్ ఘంటసాలలాగా చేయలేకపోయారని ఆయన కూడా చెప్పారు. చేయలేరు కూడా. అంత అద్భుతం. అంటే సాక్షాత్తు భగవంతుడు ఆయనలో దూరి చేయించాడేమో. చివరి స్టేజ్లో చేసాడట. అది కూడా ఆయన ఘంటసాల గారు. నేను నేలుగా సినీ పరిశ్రమలో ఉండి సినిమాకు సంబంధించిన పాటలు చేస్తున్నాను, కానీ నా జీవితానికి ఏదో సార్థకత ఉండాలనే ఉద్దేశం, ఆ సంకల్పం ఎందుకు కలిగిందో భగవంతుడే కలిగించాడేమో. అటువంటి మచ్చుతనకు ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. సో రియల్లీ వాళ్ళు నిజంగా లెజెండరీ మ్యూజిషియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలా తప్ప వాళ్ళకి నివాళులు అర్పించిన తప్ప మనం ఏం చేయలేము. బట్ భారత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో పార్షియాలిటీ చేసింది గత ప్రభుత్వాలు.
ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. పాన్ ఇండియా అయింది కాబట్టి అదొక చిన్న సంతోషం, ఆనందం.